హాయ్ అండి. ఈరోజు మనం ఒక వెబ్ సిరీస్ గురించి అయితే మాట్లాడుకుందాం. మన ఛానల్‌కి ఎవరన్నా కొత్తగా వచ్చుంటే ఇప్పుడే ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి. నా వీడియో ఎలా అనిపించిందో కింద వీడియో ఎండింగ్స్‌లో మీరు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. Don't forget to like and subscribe. ద గేమ్ యూ నెవర్ ప్లే అలోన్ అనే వెబ్ సిరీస్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ కాస్టింగ్ వచ్చేసి మెయిన్ 3 పిల్లర్స్ అండి. హెద్దా శ్రీనాథ్, సంతోష్ ప్రతాప్, చాందిని తమిళరాసన్. వీళ్ళ ముగ్గురు మెయిన్. యాక్చువల్‌గా సినిమాలో వీళ్ళ ముగ్గురే కొంచెం ఎక్కువ కనపడతారు. వీళ్ళ మీద నడుస్తది. అంటే ఇప్పుడు ఒక క్యారెక్టరైజేషన్ గురించి చెప్పినప్పుడు డీప్‌గా చెప్పడం అయితే చేయాలి. క్యారెక్టర్‌ని చూపించిన విధానం అన్నా కొంచెం బాగుండాలి. కానీ ఈ సినిమాలో వాళ్ళు తీసుకున్న ప్రతి ఒక్క క్యారెక్టర్‌ని చాలా బాగా చూపించారు. కొంచెం డీప్‌గా చూపించారు. అది నాకు బాగా నచ్చింది. ఒక సైడ్ క్యారెక్టర్ అన్నా, లేదంటే ఒక సినిమా మధ్యలో వచ్చే ఏదో ఒక క్యారెక్టర్ అన్నా, అది సినిమాని ఫుల్ చేసేలా ఉండాలి. లేదంటే ఒక వెబ్ సిరీస్ అన్నా కూడా అందులో ఆ క్యారెక్టర్ పాత్ర ఎంతో కొంత ఉండాలి. అదేం లేకుండా ఏదో పెట్టాము, కమ్ అండ్ గోలా వచ్చి వెళ్ళిపోతుంది. సారి వచ్చి పోవమ్మా మెరుపుతేగా. అందుకోసం క్యారెక్టర్‌ని రాసినప్పుడు కొంచెం డీప్‌గా, డెప్త్‌గా రాయాలి. అప్పుడే క్యారెక్టర్ ఒక విధానం బాగుంటది. మనం చూసినప్పుడు మనం దాన్ని ఈజీగా చెప్పగలుగుతాం. అంటే ఈ క్యారెక్టర్‌ని గుర్తించగలుగుతాం. ఈ సినిమాలో క్యారెక్టర్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసిన విధానం, చెప్పిన విధానం చాలా బాగుంది. నాకు మెయిన్‌గా ఏదన్నా ఒక క్యారెక్టర్ నచ్చిందంటే అది ఏ క్యారెక్టర్ అనుకుంటున్నారంటే 'శ్రద్ధా శ్రీనాథ్‌తో' లేదా 'సంతోష్ ప్రతాపో' కాదు. ఒక గణేష్ అని ఒక వ్యక్తి ఉంటాడు అందులో. అతన్ని చూపించిన విధానం ఎలా ఉందంటే మనం చూస్తే ఇతనే విలను. ఖచ్చితంగా ఇతనే అని అనుకుంటాం. నేను కూడా అలాగా అతనితో పాటు నేను ఒక ముగ్గురిని అనుకున్నాను. వాళ్ళ ముగ్గురులో ఎవరో ఒకళ్ళు అయ్యి ఉంటారనుకున్నాను. కానీ నేను అనుకున్నది ఇంచుమించు ఒక 30, 40% మ్యాచ్ అయింది. అంటే 100% అదే అవుతదని నేను అనుకోలేదు. యాక్చువల్‌గా ఫస్ట్ నేను అనుకున్న ఇద్దరున్నారు కదా! మూడో వ్యక్తిని కూడా అనుకున్నాను. ఎవరైతే ఇద్దరున్నారో వాళ్ళిద్దరూ అవ్వలేదు. మూడో వ్యక్తి అయ్యాడు. అది కూడా నేను అతన్ని కొంచెం ఇంచుమించుగా అంటే అతను మ్యాచ్ చేశానంటే అవుతాడు తనలే విలను అని అనుకున్నాను. కానీ 30, 40% నేను నామినీగా అనుకున్నాను ఏదో నామకరణం కోసం. కానీ అతనే అయ్యాడు. ఫైనల్లీ వెబ్ సిరీస్ అయితే చాలా బాగుంది. నాకు ఇంకొంచెం నచ్చింది ఏమన్నా ఉందంటే అది కాస్ట్యూమ్ డిజైనింగ్ అండి. ప్రతి సినిమాలో నేను కాస్ట్యూమ్ డిజైనింగ్ చూస్తానే ఉంటాను. అంటే ఒక హీరోకి గాని, హీరోయిన్‌కి గాని ఒక రకమైన కాస్ట్యూమ్ డిజైనింగ్ ఉంటది. ఇదివరకు మన పాత సినిమాలు కొంచెం ఒక 4 ఇయర్స్, 5 ఇయర్స్ అంటే కరోనా ముందు వరకు మనం వెళ్తే సినిమా మొత్తం మనోడు వన్ టైప్ ఆఫ్ కాస్ట్యూమ్స్ మాత్రం యేసుకుంటాడు. ఇప్పుడు అప్పట్లో ఏంటంటే టీ షర్ట్ పైన షర్ట్ యేసుకోవడం ట్రెండ్. లోపల టీ షర్ట్ యేసుకోవడం, దానిపైన షర్ట్ యేసుకొని బటన్స్ విప్పేసి స్లీవ్‌లెస్‌గా అంటే స్లీవ్‌గా వేసుకోవటం అలవాటు అందరికి. కానీ అది మారింది. నేను బాగా కొంచెం నచ్చింది ఏదన్నా ఉందా అప్పుడు ట్రెండింగ్‌గా నచ్చిందేంటంటే 'రేసు గుర్రం' సినిమా చూసినప్పుడు 'రేసు గుర్రంలో' మనోడు షర్ట్ బటన్స్ కాకుండా అవి చెక్క టైపు బటన్స్ లాంటివి పెట్టారు. అవి చాలా మంది ట్రెండ్ అయ్యి మా కాకినాడలో మొత్తం అవే యేసుకునేవారు. ఇంకా రోడ్డు మీద ఎవరు కనబడతాడు రకరకాల షర్ట్‌లు యేసుకునేవారు. అందరూ నేను చూస్తానే ఉండేవాడిని. అలాగే 'సన్ ఆఫ్ సత్యమూర్తి'లో కూడా ఏదైతే ఒక సాంగ్‌లోని బ్లాక్ కలరు ఫుల్ టీ షర్ట్ ఒకటిని కింద రెడ్ కలర్ ప్యాంట్ దాన్ని కూడా చాలా మంది కాపీ కొట్టి అందరూ యేసుకోవడం చూసారు. సో, ఇప్పుడు ట్రెండ్ మారింది. అందరూ డిఫరెంట్‌గా ట్రై చేస్తున్నారు. కానీ నాకెప్పుడు నచ్చనిదేంటంటే ఒక ఫీమేల్ లీడ్ అండి. ఒక ఫీమేల్ లీడ్‌ని ఎందుకు కావాలని పొట్టి డ్రెస్సులేసి సినిమాలో చూపిస్తా ఉంటారో అది నాకు నచ్చదు. కానీ ఈ సినిమాలో 'శ్రద్ధా శ్రీనాథ్‌ని' కాస్ట్యూమ్ డిజైనింగ్ చేసిన విధానం చాలా బావుంది. ఎందుకని నేను ఆ మాట చెప్తున్నానంటే మీకు 'శ్రద్ధా శ్రీనాథ్' యేసుకున్న కాస్ట్యూమ్స్ అన్నీ రియల్ లైఫ్‌లో ఒక వుమెన్ వేసుకోవాల్సినయి. ఎందుకంటే పొట్టి డ్రెస్సులు కాదు. అలా అని కాదు. 1, 2 చోట్లంటే పార్టీ కాబట్టి 1, 2 చోట్ల చూయించారు. నేను తప్పనను. కానీ మనం దానికి తగ్గట్టు ఉండాలంటే అది మీ ప్రయారిటీ బట్టి ఉంటది. ఇప్పుడు మీరు ఇప్పుడు ఒక హీరో ఉన్నాడు. హీరో ఇప్పుడు జబ్బలు కనిపించేలా డ్రెస్ ఏసుకోవాలన్నారు. వేసుకుంటాడు. హీరో కాబట్టి పర్లేదు. ఇప్పుడు హీరోయిన్ ఏసుకోవాలా జబ్బలు కనిపించేలాంటే వేసుకో. ఎందుకంటే ఇప్పుడు సినిమాటోగ్రాఫర్ ఉన్నాడు. తనని ఇప్పుడు ఎదురుగుండా పెట్టి హీరోతో మాట్లాడుతున్నాడు. జబ్బల డ్రెస్ ఏసుకోవాలి. కెమెరామాన్ కెమెరాతో చూస్తాడు. డైరెక్టర్ స్క్రీన్‌లో చూస్తాడు. అంతమంది చూస్తారు. ఆవిడ షై ఫీల్ అవుద్ది. మేల్ షై ఫీల్ అవ్వడంటే నాకు కూడా అండి. నేను పబ్లిక్‌లో గాని, ఎక్కడ గాని బయటన్నా నేనెళ్ళినప్పుడు ఆ షర్ట్ ఇప్పి సింగిల్‌గానే పడుకోనండి. నాకెప్పుడు
ఒంటి మీద టీ షర్ట్ షర్ట్ ఉండాలి. నేను ఎప్పుడు తీసేయించాను. ఆఖరికి నేను బీచ్కి వెళ్ళి స్నానం చేయడం డ్రెస్తోనే స్నానం చేయడం అన్ని చేయను అండి. సో అపార్ట్ ఫ్రమ్ దిస్ ఏంటంటే సినిమాలో ఉమెన్కి ఇచ్చిన ఆ ఏదైతే కాస్ట్యూమ్స్ వేసుకుందో శ్రద్ధా శ్రీనాథ్ చాలా బాగుంది. ఇలా ప్రతి సినిమాలో కాస్ట్యూమ్స్ ఒక నీట్ గా క్లీన్ గా చూపితే బాగుంటది. ప్రతిసారి ఆ ఎక్స్పోజింగ్ టైప్ డ్రెస్సులు, వాళ్ళ చెస్ట్ కనబడేట్టు నడుం కనబడేట్టు ఇవన్నీ చేయటం వల్ల ఏదో హీరోయిన్ చూపించేయాలి, మేము చూడాలి అని ఎవరు కోరుకోవట్లేదండి ఇప్పుడు. అలాగా శ్రద్ధా శ్రీనాథ్ వేసుకున్న డ్రెస్సెస్ కూడా బాగున్నాయి. వీలైతే మీరు అందరూ పొట్టి పొట్టి డ్రెస్సులు వేసుకోవడం మానేయండి అమ్మాయిలందరూ. ఎందుకంటే దానివల్ల మెన్స్ అందరూ ఏదో ఒక రకంగా మాట్లాడుతూ ఉంటారు. కానీ మనం దాన్ని ఎలా అవాయిడ్ చేయాలంటే, ఇప్పుడు రోడ్డు మీద కుక్కలు వెళ్తున్నప్పుడు అవి అరుస్తాయి మనల్ని చూసి, అప్పుడు మనం రాయి తీసి అట్ల మీద విసరటం ఏం చెయ్యం, పక్క నుంచి తప్పుకొని వెళ్ళిపోతాయి అవి మొరుగుతున్నా కూడా. అలాగా ఎవరన్నా బయట సమాజం అంతా మొరుగుతా ఉండి అరుస్తా ఉండి ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు. దాన్ని మనం లెఫ్ట్ గాని రైట్ గాని నుంచి రైట్ నుంచి వింటే లెఫ్ట్ నుంచి వదిలేయాలి, లెఫ్ట్ నుంచి వింటే రైట్ నుంచి వదిలేయాలి. ఎప్పుడైనా ఏ చెవులోంచి ఏ చెవులోంచి వదిలేయాలి. అలా వదిలేయటం వల్లే మన సమాజంలో బతకగలం. వాళ్ళ అన్నవన్నీ మనం తీసుకోవటం వల్ల ఏమవుద్దండి, డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి వాడు ఇలా అంటున్నాడు అలా అంటున్నాడని మనం ఫీల్ అవుతాం. కానీ అది ఫీల్ అవ్వకుండా ఉండడానికి చేయండి. సినిమాలో కూడా సేమ్ ఒక ఉమెన్ ఎంపవర్ చూపించడానికి ట్రై చేశారు. అంటే మీకు ఎలా చెప్పాలంటే స్పాయిలర్ లాంటిది అనుకోండి. శ్రద్ధా శ్రీనాథ్ ఒక గేమ్ డిజైన్ చేస్తుంది. దానికోసం అవార్డు విన్నింగ్ ఫంక్షన్ అయితే పెడతారు. అందులో కొంతమందికి అవార్డ్స్ ఇస్తుంటే అందులో శ్రద్ధా శ్రీనాథ్ కూడా సెలెక్ట్ అవుతుంది. ప్లస్ శ్రద్ధా శ్రీనాథ్కి అవార్డు వస్తుంది. అవార్డు వచ్చినందుకు ఒక ఉమెన్ నెగ్గటం వల్ల అతను నెగ్గలేదు, ఉమెన్ నెగ్గిందనే కక్షతోటి తన ట్రోఫీ తీసుకోవాలని ట్రై చేస్తూ ఉంటాం. అలా తీసుకోవడం వల్ల ఆవిడ ఎలా రియాక్ట్ అయింది, ఏం చేసింది అన్నది వెబ్ సిరీస్ లో చూపించారు. అసలు ఒక ఉమెన్ తన కాళ్ళ మీద తను నిలబడడానికి ఎందుకు అంత కష్టపడుతూ ఉంటది అంటే, ఈ మెన్స్ అనేవాళ్ళు ఏంటంటే ప్రతిసారి ఉమెన్ ని వంటింట్లో అంట్లు తోవడానికి లేదంటే వంటలు చేయటానికి అంతే. ఆవిడ ఇంట్లో ఉండటానికి ఎందుకు చేయకూడదు? ఇప్పుడు బయటకు వచ్చి ఆ అమ్మాయి ఎందుకు వర్క్ చేయకూడదు? ఒక అమ్మాయి అన్నది బయటకు వచ్చి ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయో లేదంటే ఇంకోటో ఏదన్నా చేయొచ్చు కదా. మీకు మా ఫ్రెండ్ ఒక అమ్మాయి విషయం చెప్తాను, పేరైతే మెన్షన్ చేయను. ఒక కాలేజీలో చదువుకుంది మా కాకినాడలో. ఆ కాలేజీలో అంటే క్యాంపస్ లో 9 కంపెనీస్ వచ్చినాయి ఇంటర్వ్యూకి. తను 9 కంపెనీస్కి అటెంప్ట్ చేసింది. 9కి 9 అటెంప్ట్ చేసి పాస్ అయింది. పాస్ అయితే తను ఒక కంపెనీకి వెళ్ళాలని అనుకుంది. ఆ కంపెనీకి వెళ్ళాలనుకుంది, అన్ని కంపెనీలని కొట్టింది. ఆ కంపెనీ దగ్గరికి వచ్చింది, తను ఇచ్చేది శాలరీ తక్కువ. ఇంకో కంపెనీ వాడు చాలా ఆఫర్ చేశాడు. ఆ కంపెనీ వాడు 25,000 ఇస్తానన్నాడు. తిని వెళ్ళాలనుకున్న కంపెనీ 27,500 రూపీస్. కానీ ఆ 25,000 దగ్గర నుంచి అలాగా 28కి వెళ్ళింది, 30 వెళ్ళింది, 35 వెళ్ళింది. ఆల్మోస్ట్ అలా 40K దాకా రీచ్ అయింది. ఓన్లీ ఫ్రెషర్ ఆ అమ్మాయి క్యాంపస్ ఇంటర్వ్యూలో కొట్టినది. ఆ 40K ఇస్తానన్నా కూడా తను అసలు వెళ్ళలేదు ఆ కంపెనీకి. తను వెళ్ళాలనుకున్న కంపెనీకే తను వెళ్ళింది. ఎందుకంటే తన ప్రయారిటీ అది. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఆ అమ్మాయి వాళ్ళ మమ్మీ, మా అమ్మాయి ఎంతవరకు చదువుకుంటుంది అంతవరకు చదువుకుంటది, నీ ఏ అబ్జెక్షన్ పెట్టనన్నా. చిన్నప్పుడు వాళ్ళ రిలేటివ్సే ఎందుకమ్మా ఇవన్నీ, పిల్లల్ని చదివించడం అయ్యని, కొన్నాళ్ళు పోతే వంటలు అవి నేర్పించాం, కొన్నాళ్ళకి ఏమవుతుంది, పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళిపోద్ది కదా, చాలు కదా అన్నారు. కానీ అదే ఈ రోజు ఫోన్ చేసి ఎలా ఉందని మాట్లాడుతున్నారు, ఏం చేస్తుందని అడుగుతున్నారు. చదువుకుంటాకి యుఎస్ వెళ్ళింది మళ్ళీ జాబ్ మానేసి. అంటే మన ఏం ఎలా ఉందంటే తన ఏం చాలా గట్టిది. ఇంకా చదువుకుని పెద్ద ప్యాకేజ్ సంపాదించాలనుకుంది. ఆల్రెడీ వర్క్ లో ఎక్స్పీరియన్స్ ఉంది. ఇప్పుడేమో చదువుకుంటుంది. ఆ చదువు అయిపోతే వచ్చేస్తుంది. తనకున్న ఎడ్యుకేషన్ కి తనకున్న జాబ్ ఎక్స్పీరియన్స్ కి తన ఇంకా బెటర్ ప్యాకేజ్ వస్తుంది. ఎందుకంటే నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, మీరందరూ కూడా ఇలాగే అమ్మాయిలందరూ కూడా చాలా డెడికేటెడ్ గా వర్క్ చేయాలి. ఇంట్లో వద్దని చెప్తారు, ప్రెజరైజ్ చేస్తారు, దాన్ని కన్విన్స్ చేసే విధానం ఉంది. ఈ సినిమాలో కూడా వాళ్ళ మమ్మీ కూడా అప్పుడప్పుడు ప్రెజరైజ్ చేస్తూ ఉంటది. కానీ దాన్ని తట్టుకుని ఒక ఉమెన్ అంతవరకు వచ్చి అవార్డు తీసుకుందంటే దాని అర్థం అలా ఉంటది. మనం కూడా ట్రై చేయాలి, ట్రై చేయడం మానకూడదు. ఇప్పుడు నేనున్నాను, మీ దాకా వీడియో తీసుకొస్తున్నాను, వీడియో పెడుతున్నాను, మిమ్మల్ని లైక్ చేయమని, షేర్ చేయమని, సబ్స్క్రైబ్ చేయమని చెప్తున్నాను. ఆ కామెంట్ కూడా చేయమంటున్నాను. నేను ఇన్స్టాగ్రామ్ లో ఫాలో చేయమని కూడా చెప్తుంది. అంతా ఎందుకు చెప్తున్నాను, నేను
నాకు ఒక వర్క్ ఉంది యూట్యూబ్, దాంట్లో నేను సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను, మనీ ఎర్న్ చేయాలనుకుంటున్నాను, అందరికీ నా గురించి తెలియాలని అనుకుంటున్నాను. మా రిలేటివ్స్ కూడా నన్ను ఒకళ్ళు అలాగే అన్నారు, ఏమని, నువ్వేం చేయలేవు, నువ్వేం చేస్తావు, మేము చూస్తాం అన్నారు. అలాంటోళ్ళు ఈ రోజు నేను వీడియో పెడితే వాళ్ళు ఓపెన్ చేసుకుని వాళ్ళు నా వీడియో చూసి లైక్ కొడుతున్నారంటే దాని అర్థం ఏంటి? నేను అవతల వ్యక్తిని నేను ఏమీ అనలేదు, అతను నేను తిట్టడం కానీ అవేం చేయలేదు. వాళ్ళు ఆటోమేటిక్ గా నా వీడియోలో ఓపెన్ చేసి చూస్తున్నారంటే కొంతవరకు సక్సెస్ అయిపోయినట్టే కదా. తిట్టి వాళ్ళే నా వీడియోని చూస్తున్నారంటే పొగడ్డానికి రెడీగా ఉన్నారు. నేను సక్సెస్ అయితే నాకు ఫోన్ చేస్తే నాతో మాట్లాడేస్తూ ఉంటారు. ఎప్పుడన్నా సక్సెస్ అనేది మన చేతుల్లో ఉంటే, మన దగ్గర ఉంటే ఎవరన్నా మాట్లాడతారు. ఆ సక్సెస్ అవ్వడానికి ట్రై చేయండి. చాలా మంది ఒకటి చెప్తారు, డబ్బులే ముఖ్యం, డబ్బులే ప్రధానం, డబ్బు లేకపోతే ఈరోజు ఏమీ లేదంటే నేను చెప్తున్నాను, మీ దగ్గర కోట్లాను కోట్లు డబ్బు ఉన్నా కూడా మీ పక్కన మీతోటి మీ గురించి ఆలోచించే వాళ్ళు, మీ దగ్గర ఆ డబ్బు పోయినా కూడా మీతో పాటు ఉండే వాళ్ళు ఎవరైతే నిజమైన స్నేహితులో వాళ్ళు మాత్రమే పక్కన ఉంటారు. మీరు కాటికి వెళ్ళినా కూడా వాళ్ళు మీతో తోడుగా ఉంటారు. అదే మీ దగ్గర డబ్బు ఉందని చూసి వచ్చిన వాళ్ళు, మీరు పోతే మీ దగ్గర రారు, ఆ డబ్బు లేకపోయినా మీ దగ్గర రారు, కాటికి కూడా రారు, మిమ్మల్ని చూడటానికి కూడా రారు. అప్పుడెప్పుడో మీరు ఒకరికి 10,000 సాయం చేశారని, 20,000 సాయం చేశారని ఆ లక్ష్మి దగ్గర చూస్తారా? చూడరు. మీరు పోతే ఆనందపడతారు. దేనికి? అమ్మయ్య 10,000 ఆడి దగ్గర అప్పు తీసుకున్నారు, ఇప్పుడు ఆడు పోయాడు కాడు 10,000 అడగడాడు, బతికిపోయారు అంటాడు. ఆ 20,000 తీసుకున్నాడు, ఆ 20,000 తీసుకుని మళ్ళీ తిరిగి అడగలేదు కదరా, పోయాడు కదరా, అమ్మయ్య ప్రశాంతత అని అనుకునే వాళ్ళే తప్ప, మీరు డబ్బులు ఇచ్చిన కృతజ్ఞతతో వాళ్ళు మళ్ళీ తిరిగి ఇవ్వడానికి రారు, అలా అని మిమ్మల్ని పరామర్శించడానికి కోరరు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను చూసిన వెబ్ సిరీస్ లో కూడా ఒక ఉమెన్ ఎంపవర్ గురించి చెప్పారు, ఆవిడ పడిన కష్టాల గురించి చెప్పారు. ఆ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అంతా చాలా బాగుంది. నాకు బాగా నచ్చిన ఒక వ్యక్తి ఏంటంటే, ఒక ఉమెన్ ఒక గేమ్ డెవలప్ చేసి దాని మీద అవార్డు కొట్టి ఇంకా నెక్స్ట్ లెవెల్లోకి వెళ్దామని ఆవిడ ట్రై చేసే విధానంలో వీళ్ళు అడ్డుకునే విధానం అది బాగుంది. చాలా థ్రిల్లింగ్ గా మనకి చాలా బాగా చూపించారు. మీరెవరో మిస్ అవ్వకుండా ఈ వెబ్ సిరీస్ ని చూడండి. 7 ఎపిసోడ్స్, ఒక్కొక్కటి 30 to 35 minutes లోపలనే ఉంటాయి. మీరు ఎవరు మిస్ అవ్వకండి. 7 ఎపిసోడ్స్ కాబట్టి నేను 2 days లో అయితే కంప్లీట్ చేస్తాను. యాక్చువల్ గా నైట్ కంప్లీట్ చేసేస్తాం అనుకున్నాను. ఫస్ట్ డే 5 ఎపిసోడ్స్ కంప్లీట్ చేసాం మేము. ఆల్మోస్ట్ 2 ఎపిసోడ్స్ చూడడానికి సెకండ్ డే పట్టింది. అంటే అప్పటికే 2:30 దాటేసింది. సో ఇంకా అందువల్ల చూడలేదు, అందుకే 2 days పట్టింది. మీరు ఎవరన్నా చూడాలి అనుకుంటే ఖచ్చితంగా ఎన్ని డేస్ లో కంప్లీట్ చేయగలరు కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. కంప్లీట్ చేస్తే మీకు ఎలా అనిపించింది అనేది ఆ ఎక్స్పీరియన్స్ కూడా చెప్పండి. ఇంకా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఎప్పుడన్నా సినిమా కానీ ఒక వెబ్ సిరీస్ కానీ తీస్తున్నప్పుడు ప్రాపర్ క్యారెక్టరైజేషన్ ఉండాలి, స్టోరీ రాసినప్పుడు బాగుండాలి, ఆ స్టోరీని ఎగ్జిక్యూట్ చేసినప్పుడు కూడా చాలా నీట్ గా చూపించాలి, స్క్రీన్ ప్లే బాగుండాలి, డైలాగ్స్ చాలా అర్థం అవ్వాలి, కెమెరా వర్క్ చాలా బాగుండాలండి. ఇది మెయిన్ థింగ్, మీరు గుర్తుపెట్టుకోండి. ఒక స్క్రీన్ మీద మనం ఒక విజువల్ చూస్తున్నామంటే అది ఒక కెమెరా మ్యాన్ తోటే సాధ్యం అండి. నేను డైరెక్షన్ తప్పను, డైరెక్టర్ కూడా ఒక విజన్ ఉంటది. అంటే ఇలా తీయాలని. ఇప్పుడు నేను ఉన్నాను అనుకో, మా ఫ్రెండ్ డైరెక్టర్ అనుకోండి, ఇప్పుడు డైరెక్టర్ ఉన్నాడు మా ఫ్రెండ్, కానీ ఇప్పుడు ఈ షాట్ ఇలా కావాలి నాకు అని చెప్పాడు అనుకో, అంటే నేను అది నచ్చకపోతే ఇలా నచ్చలేదురా ఇలా తీద్దాం అని చెప్తాను. ఒకవేళ తను చెప్పిందే బాగుంది అనుకో, సరే ఓకే ఇలా తీద్దాం అని నేను చెప్తాను, తీసేస్తాను. ఎందుకంటే డ్యామ్ షూర్ అతను చెప్పిన దాంట్లో బాగోకపోతే నా వర్షన్ చెప్తాను, అతని వర్షనే బాగుంటే నా వర్షన్ చెప్పకుండా నేను డైరెక్ట్ గా దాంతోనే ప్రొసీడ్ అయిపోతాను. ఇందులో డైరెక్షన్ కూడా చాలా బాగుందండి. ఇంకా మనం మాట్లాడుకోవాల్సిన మ్యూజిక్ డైరెక్టర్ సైమన్ కే కింగ్ అంట. ఆ చాలా సినిమాలకి అయితే కొట్టారు, తెలుగులో ఒకే ఒక్క సినిమా కొట్టారు, నాకు సరిగ్గా పేరు గుర్తు రావట్లేదు, మీకు ఇక్కడ వేస్తాను చూడండి. అదే తమిళ తెలుగులో ఒక సినిమా కొట్టారు కిల్లర్ అని, అది విజయ్ ఆంటోనీ అలాగే మన అర్జున్ ఉన్నారు కదా, వీళ్ళిద్దరూ కలిపి నటించిన సినిమాలో అతను మ్యూజిక్ డైరెక్టర్. అది కొంచెం బాగానే ఉంటదండి సినిమా, ఒక్కొక్కే పర్లేదు అనిపించింది. కానీ నాకు మాత్రం వెబ్ సిరీస్ చాలా బాగా నచ్చిందండి. ఇక్కడ దాకా మీరు వీడియో చూసారంటే మీకు ఖచ్చితంగా నచ్చిందని నేను అనుకుంటున్నాను. మరో వీడియోతో మీ ముందుకు వస్తానండి. ఉంటానండి. బాయ్. జై హింద్.